ఆయన ఎంతగానో గణపరిచాము. దేవుడు మనకిచ్చిన భాగ్యం అది, ఎదుర్కోలేని ఆ భాగ్యం. దేవుడు నేటి కాలంలో మనకు ఆ భాగ్యం ఇచ్చినందుకు దేవుడు మనకి మహిమ కలుగునుగాక. రెండవదిగా మరి మన అవసరాలు ఏంటో దైవజనులు విడుదలై గారి యొక్క తల్లి ఏమై ఉన్నవో, సేవకులుగా మన కుటుంబ అవసరాలు ఏమై ఉన్నవో దేవునితో మనం చెప్పుకున్నాము. ఆయన విన్నారు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అధ్యక్షులుగా ఉండి నాకు మనకు కావలసిన అశ్రేష్టమైన మాటలు వినటానికి ఇష్టపడుతున్న మన హృదయాలు దేవాలయాలుగా మార్చిన దేవుడు ఆయనే సమతుల్యపడును గాక, ఆయనే మహిమపరచబడును గాక. దైవ దేవ నిలబడిన దాసుని వర్తమానముతో అయోగ్యుడైన బహు బలహీనుడు ప్రభా, నాలో మీ ఆత్మ వచ్చి నాకు మాకు కావలసిన అమూల్యమైన మాటలు, ఆ విలువైన శ్రేష్టమైన మాటలు మాకు దయచేయండి ప్రభా. నీ మెల్లనైన స్వరము వినాలని ఆశతో ఉన్నాను నాయన. బలవంతుడు, మహోన్నతుడు నాయన, మహాగణుడవు నీవు. వెలుపులలో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభు? పరమందు నుండి భూమిని పరిశీలిస్తున్న గొప్ప దేవుడు అని మీకు వందనాలయ్యా. నీ పొలంలో పని చేయటకు మమ్మల్ని ఏర్పరుచుకున్న గొప్ప దేవుడు అని మీకు మహిమ కలుగును గాక. అట్టి వారిలో నేను కూడా ఒకరిగా ప్రభా, అవిత్తనాలు చల్లే వారిలో ఒకరిగా నన్ను ఏర్పరచున్నందుకు వందనాలు స్వామి. అయితే నైనా స్థానిక దైవజనులు బెంజమిన్ గారిని, అయా సత్యమణి గారిని, వారి బిడ్డలను, విద్యా సంస్థలను మీరే దీవెనకరంగా మార్చమని ఆయన మార్చండి నాయన. అయా అకాడమిక్ ఇయర్లో ప్రభా 2026 సంవత్సరములకు కొత్త అడ్మిషన్ల కారణంతో ఇష్టపడుతున్న వారికి తృప్తి కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ దైవజనులందరికీ మరోసారి వందనాలండి. మంచిది. ప్రభు నందు పిల్లరా, నాకు ఇచ్చిన 2 నిమిషాల సమయం నాకు ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కువ సమయం తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సాలిడ్గా 2 మంచి మాటలు చెబితే మనిషి హృదయాలు పడితే బహుగా ఫలిస్తాయండి. నిజంగానే పరిశుద్ధ గ్రంథము 10 అంగుళాలు ఉండొచ్చేమో, అంతేనండి. 10 అంగుళాలు కింద 66 పుస్తకాలు. ఆ పరిశుద్ధ గ్రంథం మానవుని జీవితాన్ని మార్చి పరలోకానికి ఎక్కిపోయే భాగ్యాన్ని తెచ్చిపెట్టింది పరిశుద్ధ గ్రంథం అండి. దేవుని స్తోత్రం. అదే విధంగా 6 అంగుళాల సెల్ ఫోన్ అండి మనిషిని పాతాళాన్ని తీసుకుపోయే ఒక విలువైన ఆర్గాన్ లాగా తయారైపోయిందండి. మనిషిలో ఉన్న ఆర్గాన్లో శ్రేష్టమైన ఆర్గాన్ అండి ఒకటి గుండె, 2 కళ్ళు. ఈ ఆర్గాన్స్లో ఈ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఎనీ టైం పనిచేస్తాయండి. మనం ఒకవేళ అలసి పడుకున్నా మన నేత్రం, ఆ రెటీనా సర్క్యులేషన్ అవుతూనే ఉంటుంది. లేకపోతే తెరవగానే అవరాగే కనపడతారు, ఎంత నిద్రలో ఉన్నారు. అలా భార్య కనపడతారు, బిడ్డలు కనపడతారు. అంటే ఈ ఆర్గాన్ 2 కూడా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. మరి కన్ను అనగానే పరిశుద్ధ గ్రంథంలో 342 సార్లు ఉంటుందండి ఆ మాట. అంత శ్రేష్టమైన అమూల్యమైన ఆర్గాన్ సెల్ ఫోన్ చుట్ట చేత పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి, మీరు కదండి, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి సెల్ ఫోన్ నిమగ్నం అయిపోవడం చేత ఆ రేడియేషన్స్ వచ్చి ఆ రెటీనాను తాకి ఆ బ్లడ్స్ అతి నీళ్ళ లోహితమైన ఆ కణాలని డ్యామేజ్ చేసి అంధత్వాన్ని తెచ్చిపెట్టేస్తుందండి.
ఇక బైబిల్ చదవాలంటే అవకాశం పోయింది, ఇక అవకాశం లేదు. చదవలసిన సమయంలో చదవలేదు, టైం దాటిపోయిన తర్వాత చదవాలనే కోరిక పుడుతుందండి. ఎందుకంటే కనపడతలేదు. అప్పుడు అపవాదికుడు కూడా టిక్స్ మ్యాన్ అండి, వాడు సామాన్యుడు కాదు. ఎవరిని ఎలాగూ ఆకర్షించాలో, ఏ కుటుంబాన్ని ఎలాగూ డ్యామేజ్ చేయాలో సులువుగా వాడు ఆ దారిలో నడిపించేస్తాడండి, సులువుగా నడిపించేస్తాడండి. ఏ సంఘంలో డ్యామేజ్ పెట్టాలన్న వాడు తర్వాతే. అలాంటి వాడిని మనం ఎదుర్కోవాలి అంటే ప్రధానమైన ఆయుధం, శ్రేష్టమైన ఆయుధం ప్రార్థన అని నేను ఒక బుక్లో చదివానండి. పిల్లరా, రైట్, నిజమేనండి. ప్రార్థన ఆయుధం అండి. నా అంశం అది కాదు కానండి. పరిశుద్ధ గ్రంథంలో 2930 క్యారెక్టర్స్ ఉన్నాయండి. 2930 క్యారెక్టర్స్ ఉన్నాయండి బైబిల్లో. జెన్సిస్ టు రెవల్యూషన్ వరకు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 2930 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. వాటిల్లో శ్రేష్టమైన క్యారెక్టర్స్లో ఉన్న వారిలో ఒక్కడుగా ఉన్నవాడు ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 2:5, 2:3 వచనంలో, 2:3 వచనంలో, 11-22 వచనాల్లో ఉంటుందండి. ఆ చక్కటి శ్రేష్టమైన మాటలు ఉంటాయండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మోజెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. వన్ ఆఫ్ ద టాపెస్ట్ లీడర్ అండి ఆయన. వన్ ఆఫ్ ద టాపెస్ట్ లీడర్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ఘనతను సంపాదించిన నాయకుడిగా పేరుగాంచిన వాడు మోజెస్. ఈ 2930 క్యారెక్టర్స్లో శ్రేష్ఠుడిగా మిగిలిపోయాడండి. దేవుని స్తోత్రం. ఆయన లైఫ్ అండి 0 to హీరో వరకు వెళ్ళిపోయాడండి. హీరో వరకు వెళ్ళిపోయాడండి. ఈ మాట మనం చెప్పినప్పుడు దైవజనులుగా చప్పలు కొట్టండి అంటాం మనం అంటాం. మరి అదే మాట పరిశుద్ధ గ్రంథంలో మాట ఒక దైవజను ద్వారా శుభవచనం పలికినప్పుడు మనం చప్పట్లు కొట్టలేం. వాస్తవం అంటారా? కొరకుమారులు అంటారండి. 47వ కీర్తనలు చదవద్దండి, బైబిల్ తీరు టైం వేస్ట్ అయిపోతుంది. 47వ కీర్తనలు అంటాడు, చప్పట్లు అనే మాట ఉంటుందండి అక్కడ. నిజమే, చప్పట్లు కొట్టే చేత ఒక మనిషి జాతకం మారిపోతుందని సైంటిస్టులు తేల్చారండి. ఒక ఆంకాలజిస్ట్, డాక్టర్ ఆంకాలజిస్ట్ అంటారు, చప్పట్లు కొట్టడం చేత చేతిలో ఉన్న వెయిన్స్, టిష్యూస్ కదిలి బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా సకాలంలో పనిచేస్తాయి. సకాలంలో పనిచేస్తే ఆ వ్యక్తి 100 years బ్రతుకుతాడు అని డాక్టర్ విలియం బూత్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చెప్పారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని చప్పట్లు కొట్టాలి అని మనం దైవజనులుగా సంఘంలో తమకాయ చేస్తామండి. అదే మనం ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టడానికండి ఇష్టపడం. అది మీ తప్పు అని నేను అంటలేదు, నా తప్పు అని నేను అంటలేదు. కొడతారో లేదో తర్వాత విషయం అండి. ప్రభునందు పిల్లరా, ఈ రోజున అకాల మరణాలు, ప్రమాదకరమైన డిసీజెస్ కారణాలండి కేవలం మనుషుల వలనే వస్తాయి తప్పితే దేవుని తప్పు కాదు అని మనందరూ బాగా తెలుసండి. ఆ చప్పట్లు కొట్టడం చేత ఆ షౌట్ చేస్తే, ఒకటి ఆశీర్వాదం, దీర్ఘాయుష్నిస్తాడు. 2 ఆ ప్రాంతంలో ఉన్న చీకటి ఆ శబ్దానికి భయపడి ఐలేసిపడి పారిపోతుందండి. అంటాడండి దావీదు గారు, రాజు గారు, ఆయన జీవిత క్రమములో సత్యాన్ని తెలుసుకుని చేతులు ఎత్తుట నైవేద్యం అంటండి. దేవుని స్తోత్రం కలుగును. ఏంటండి నైవేద్యం అంటండి. 104 కీర్తనలు ఎక్కడ ఉండదు నా మాట. నైవేద్యం అంటండి. చేతులు ఎత్తడం అనేది నిజమే. చేతులు ఎత్తడం అనేది 141 కీర్తనండి. 41 కీర్తనండి. అక్షరాలు ఉంటుంది దాంట్లో. దేవుని స్తోత్రం కలుగును. ఇక వచ్చాక దేవుడు నాకు చూపించారు, చూసాను అంటే కనబడుతుంది నాకు. ఇక వచ్చాక చూశానండి. అయితే మంచిదండి. అయితే దావీదు రాజు గారు తన అనుభవంతో చెప్పిన మాట అండి. చేతులు ఎత్తడం అనేదండి సైకలాజికల్గా చేతులు ఎత్తినప్పుడు మనకు 2 ఊపిరితిత్తులు కూడా ఎన్లార్జ్మెంట్ అయ్యి గాలి గదులు అలా పంప్ చేస్తుందండి. చేతులు ఎత్తినప్పుడు
ఆ గాలి గదులు ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ గాలి ఎచ్చులుబాటు కలిగి పూడిపోయిన డ్యామేజ్ అయిన ఏమైనా ఉంటే మళ్ళీ పనిచేస్తాయి అంటండి. సంతోషం అండి, దేవుని స్తోత్రం. నిజమేనండి. ఆ వెంటనే గాలి గదులు మళ్ళీ ఓపెన్ అయ్యి రీమోడలింగ్ అయిపోతాయి అంటండి. దానివల్ల కలిగి రెండో ఆశీర్వాదం తెలుసండి, గుండెకి అంట ప్రధానమైన ఆర్గాన్ కూడా కదా, ఆ గుండెకి అంట ఆక్సిజన్ ఫ్రీగా అందుతుందంట. ఇప్పుడు మీరు చేతి ఎంతపోయినా పర్లేదు కానండి, అన్నయ్యని బట్టి నేను చాలా సంతోషిస్తాను. అందుకేనండి దైవజనులుగా సిగ్గుపడుకోకుండా, సిగ్గులేని వారిగా చప్పట్లు కొట్టడంలోను, చేతులు పైకెత్తడంలోను ఎప్పుడైతే ఒక వన్ ఆఫ్ ద మోడల్గా మన సంఘానికి ఉంటామో, మన బిడ్డలు మనల్ని చూసండి ఆపతో పెచ్చిగిలిపోయి సంఘంలో అద్భుతాలు జరుగుతాయండి. అది ఎక్కడికి వెళ్ళినా నాకున్న అలవాటు ఆ స్థానిక దైవజనుల గురించి ఆ 2 మంచి మాటలు చెప్పటం, దేవుని యొక్క మహాసన్నిధిని అందరూ సంతోషించే 2 మాటలు చెప్పడం నాకు ఇష్టమండి. ఏముందండి మనిషి బ్రతుకు, ఈ రాత్రి పడుకుంటే రేపు లేదు తెలియదండి. చెప్పే మనమే చేయటానికి ఇష్టపడమండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాపెస్ట్ వన్ ఆఫ్ ద పర్సన్ మోజెస్ 2 చక్కటి అలవాటు కలిగిన వాడండి. అయ్యా అరే కూర్చో. 2 చక్కటి అలవాటు అండి. ఎందుకు పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలు, 1 సుబుద్ధి గలవాడు, 2 నమ్మకమైన వాడు. 1 సుబుద్ధి గలవాడు. ఎబ్రీ రాసిన పత్రిక 11:22 ఉంటుంది అనుకుంటా, చదవదండి ఉంటుంది. 2వది నమ్మకమైన మాట, అదే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఉంటుంది అనుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ 2 చక్రాలుగా మోసెస్ జీవితానికి ఉపయోగపడినాయండి. మోసెస్ జీరో, ఈజ్ వన్ ఆఫ్ ద జీరో. నేల మీద పెరిగి అలా తేలుతున్నటువంటి ఆ చిన్న బిడ్డని ఆ మహా చక్కటి ఐశ్వర్యవంతురాలు దగ్గర తీసి పాలు పేసి పెంచి పెద్దవాణి చేసిందండి. ప్రభునందులారా, ఆకాశమున్న దేవుడు నేలలో తేలుతున్న పొట్టలో ఉన్న బిడ్డను చూసిన దేవుడు ఇష్టపడ్డాడండి. ఇష్టపడి అభిషేకించాడండి. నేను రాలేను అంటాడు. లేదు, నువ్వు కావాలి నాకు, ఐ వాంట్ యు, నువ్వు కావాలి నాకు అన్నప్పుడు ఇష్టపడి కష్టంతో వచ్చాడు కానండి, దేవుడు తన జీవితాన్ని సఫలపరిచాడండి. నిజమే, మండుచున్న పొట దగ్గరికి వెళ్ళినప్పుడు తన జీవితం టర్నింగ్ అయిపోయిందండి. అక్కడ వరకు ఫస్ట్ లైఫ్ జీరో, మండుచున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఆయనకి హీరోగా మార్చబడ్డాడండి. దేవుని స్తోత్రం. అప్పుడందు పిల్లరా, దేవుని బిడ్డలారా, దేవులారా, ఒక మనిషి జీవితం జీరో నుంచి హీరోగా మారకపోతే మన బ్రతుకులు 10 సంఘాలు కట్టినా, 100 మందిని రక్షించిన మన జీవితం ఒక సాధకంగా మార్చబడకపోతే ఐఎమ్ ద జీరో. మీరు కదండి, ఐఎమ్ ద జీరో. నేను సున్నా, జీరో అయిపోయినట్టే నా జీవితం. అందుకని సాధన అనే మాట మనందరికి బాగా తెలుసు. దైవజనులుగా నేను సాధన చేసిన ఒక రోజున రైల్వే స్టేషన్లో, కైకలూరు రైల్వే స్టేషన్లో కూర్చొని సాయంత్రం పూట అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉండగా ఏదో ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయడం నాకు బాగా అలవాటు చేస్తున్నాను. ఒక రోజున కూర్చుని బలమే కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అనిపించింది, నిజమే మోజెస్ చరిత్ర జీరో నుంచి హీరోగా మార్చబెట్టినప్పుడు అదే పిలుపును పిలిచిన దైవజనుడిగా ఉండడానికి, ఒక సంఘ కాపరిగా ఉండ పిలిచిన నా జీవితంలో ప్రభువా ఏదో ఒక మేలు చేయండి అని ఇష్టపడండి ఒక తీర్మానం చేస్తున్నాను. షార్ట్తో వెళ్ళి వాకెళ్ళినప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద ఆ సిమెంట్ టైల్స్ లేవప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద మోకరించి కూర్చుని 2 చేతులు పైకెత్తి ఎంత టైం అయినా అలాగే చేతులు పైకెత్తి అనుకున్నాను, ప్రభువా నీవు నన్ను ఏర్పరచుకున్నట్లయితే నా మోకాలు డ్యామేజ్ అవ్వకూడదు, నాకు సూచన కావాలి అనుకున్నట్టుగా 1:15 నిమిషాలు మోకాళ్ళ మీద ఉన్నానండి. లేచిన తర్వాత నాకు మోకాలు ఏం కాలేదు. అప్పుడు నన్ను ప్రభువా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావా. ఒక మనిషి హీరో అవ్వాలన్నా అది మన చేతిలో కదండి, దేవుని చేతిలో మనం ఉన్నామండి. ప్రభుత్వారా, దేవుని
దైవ సేవకులమైన మనము చేయవలసిన రెండు, ఒకటి నమ్మకము, రెండు బుద్ధి. రే దేవుడు మాట్లాడుతున్నాడట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చెయ్యండి అంటే నాకు చాలండి. ప్లీజ్ ఐ విల్ రిక్వెస్ట్ అందరూ చేతులు పైకెత్తుదాం. పిలిచిన దేవుడు మోజేస్ గారండి 15 మిరాకిల్స్ చేస్తారండి. 15 అద్భుతాలు చేశాడండి దేవుడు. 5 కాండాలు, అధ్యక్ష కాండ 5 కాండాలు పరమచేత రాయించిన పవిత్రైన పరమ తండ్రి మోషే దేవుని చేతిలో ఉండి 15 అద్భుతాలు చేస్తారండి. 15 అద్భుతాల్లో 42 అద్భుతాలు చేస్తారండి. 42 అద్భుతాల్లో 15 అద్భుతాలు చేతిలో ఉన్న కర్రదొర చేశారండి. వాటిలో ప్రప్రదమైనది, ఆశ్చర్యమైనది, ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటిది ఎర్ర సౌండ్ 2 పాయలు అయిపోయిందండి. చేతిలో ఉన్న ఆ స్టిక్ అండి, ఆ కర్ర అండి, ఆ కర్ర ద్వారా దేవుడు ఏం చెప్పారో అదే చేశాడు మోజేస్. నాకు తెలుసు ఇది అవుతుందా, అవదు. వీళ్ళందరూ ఏంటి, ఇటు పక్కన సైన్యం, ఇటు పక్కన బెట్లు, వీళ్ళందరూ ఎలా ఇంత వ్యసమైన అపనమ్మకం తెచ్చుకోలేదండి. నమ్మకమైన వాడుగా ఉన్న మోజేస్ చేతిలో ఉన్న ఆ స్టిక్ తీసుకుని ఇలా ఎత్తిన వెంటనే అరణ్యాలుగా మారిపోయిందండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఆశ్చర్యమైన కార్యం అదేనండి. చరిత్రలో, ప్రపంచ చరిత్రలోండి ఆ 42 అద్భుతాల్లో శ్రేష్టమైన అద్భుతం అది ఉంటండి. ప్రభునందు పిల్లరా, అలాగూ నిర్గమకాండం మనం చదివితే, సంఖ్యాకాండం 5 కాండాలు చదివితే ఎక్కడో చోట మోజెస్ లైఫ్ మనకు కనబడుతూనే ఉంటుంది. దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చాడండి. 120 years వరల్డ్ బ్రతికాడండి. అతను 120 సంవత్సరాలు బ్రతికాడండి. అక్క మిరియం చనిపోయింది, బ్రదర్ చనిపోయాడు. దీర్ఘాయుష్యమంతుడిగా దేవుడు ఆయన ఆశీర్వదించాడండి. కేవలం నమ్మకము, 2 స్థిరమైన బుద్ధి. దైవచరులుగా నా మటుకు నేను వాటిని ఎంతో ఆస్వాదిస్తాను. నమ్మకము లేకపోతే దీవెనలో కలగవని ఎన్నో మార్లు మన సంఘంలో బోధించాం. బుద్ధి, స్థిరమైన బుద్ధి, సుబుద్ధి శ్రేష్టమైనదండి. అది లేకపోతే, బుద్ధి లేకపోతే, అది స్థిరపరచబడకపోతే మనం ఎక్కడికి వెళ్ళి దీవించబడమండి. ఒకవేళ సంఘాలు కట్టి ఒక 3,000-4,000 సంపాదించుకుని కట్నాలు కానుకలు వస్తే బ్రతకొచ్చేమో కానండి, జీవితంలో అసంతృప్తి మనం చూస్తాం. మోజేస్ జీవితంలో నేను నేర్చుకున్నటువంటి ఆ చక్కటి మాటలో ప్రభుత్వారా, దేవుని దైవజనులారా, నాకు బాగా నచ్చింది యూనివర్సల్ డిసీజ్ అని ఒకటి పాత నిబంధన గ్రంథంలోను కొత్త నిబంధన గ్రంథం 2 గ్రంథాల్లో కలిపిన యూనివర్సల్ డిసీజ్ ఉంటుందండి. ఒకటి అది కుష్ఠవ్యాధి, స్కిన్ లెప్రసీ. రెండవ మెరిట్ ఏంటంటే దేవుడు చేసిన అద్భుతం. కుష్ఠవ్యాధి అనేది ప్రమాదకరమైన లెప్రసీ, అంటుకోలేటువంటిది, దగ్గర రానేమో. ఒకవేళ భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా పక్కన పెట్టాల్సిన ప్లేట్ గ్లాస్, బెడ్ అన్ని పక్కన తగిలేస్తాం. అలాంటి లెప్రసీ కుష్ఠవ్యాధినండి ఆ దేవాది దేవుడు నమ్మకస్తుడైన, గర్విష్ఠ అయిన ఎవరండి అతను, నయమాన్ హీరోగా ఉన్నాడండి. ఇంట్లోకి వెళ్ళి జీరోగా బ్రతుకుతున్నాడు. బావి దగ్గర కూర్చొని, నా రోత బ్రతుకు ఏంటి, నా శరీరం, నా శరీరం నాకే అస్తం చేస్తుందని కన్నీరు కరుస్తూ ఉంటాడు. పైకి హీరోలాగా కనపడుతున్నాడు, కానీ ఇంట్లోకి వస్తే జీరోలాగా బ్రతుకుతున్నాడు. చూస్తే ప్రియా దైవజనులారా, రోజున చిన్నపిల్ల చెప్పింది, సలహా ఇచ్చింది, వెళ్ళాడు. గర్వం అడ్డుపడిపోయింది దానికి. రెండవదిగా మరలా తగ్గించుకుని వెళ్ళుట చేత ఎవరికంటే దేవుడు ఆ భాగ్యం ఇచ్చిందండి. రాజుగా సైన్యాధిపతిగా ఉన్న అతను శాసించే శక్తి దైవజనుడికి ఇచ్చాడండి. నిజమే, హీరోగా బ్రతుకుతున్న, జీరోలాగా ఉన్న నయమాను జీవితం జీరో పోయి హీరోలాగా మార్చబడ్డాడండి. కుష్ఠవ్యాధులు
9 మంది కుష్ఠరోగులు పాత కొత్త మనం చూస్తాం. వాళ్ళలో ఒకటి కృతజ్ఞత కలిగిన వాడికి వచ్చి దేవుని గణపరుస్తారండి. ప్రభునందు పిల్లరా, ఈ రోజున 2024 సంవత్సరంలో కాపాడిన దేవాది దేవుని సన్నిధానంలో దైవజనులుగా మనం కృతజ్ఞత కలిగి లేకపోతే, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోకపోతే మన పరిస్థితి జీరోగా మారొచ్చేమోనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడండి. రోజున దైవజనులు మోషేస్ గారు ఐగుప్తులో చేసిన గొప్ప కార్యం, వన్ ఆఫ్ ద మిరకల్. ఐగుప్తులందరూ చీకట్లో ఉంటారు 72 గంటలు 72 గంటలు చీకట్లో ఉంటారండి. అదే దేశంలో ఐగుప్తులో ఉన్న ఓ ప్రక్కన బిడ్డలందరూ వెలుగులో ఉంటారండి. ఇది ఒక వన్ ఆఫ్ ద మిరకల్ అండి, దైవజనుడు ద్వారా చేసిన గొప్ప కార్యం. ప్రభునందు ప్రియతోటి దైవజనులైన మనము మన సంఘాల్లో, మన కుటుంబాల్లో నలిగిపోతూ సంఘంలో వచ్చే ఆ ఎదురుగాలులు, ఆ పెను తుఫాను లాంటి శ్రమలు వచ్చి వాటిని ఎదుర్కొని కుటుంబంలో అందక పొట్ట నిండక సరిగా ధనసాయం లేక బాధపడుతున్న మన జీవితాల్లో నేను నేర్చుకున్నది, నమ్మకత్వం లేకపోతే, సుబుద్ధి లేకపోతే మన జీవితం జీరోగా అయిపోవచ్చామోనని నేను అనుకున్నానండి. మిమ్మల్ని కదా అనేది నేను అనుకున్నాను. ఇంకొక టాపెస్ట్ లీడర్ సంస్థను, వన్ ఆఫ్ ద టాపెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో గొప్ప నాయకుడిగా పేరుగాంచాడు. పుడతాని హీరోలాగా పుట్టాడండి. అవునా? హీరోలాగా పుట్టాడండి, హీరోలాగా పెరిగాడండి. దేవుని చిత్రం బహు బలముగా వాడబడ్డాడండి. నక్కల్ని పట్టుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదండి. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎలా పట్టాడో మహానుభావుడు, ఎలా తోకలు కూడా ఇచ్చాడు, ఎలా కాళ్ళ దాంట్లో పెట్టాడు. ఒకసారి ఆ శక్తి సామర్థ్యం ఒక మనిషికి ఉండదండి. అది దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడే అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తారండి. దేవుని స్తోత్రం కలుగును. అలాంటి సంస్థను బహు బలముగా వాడబడిన ఆ సంస్థను చివరికి తన ఆర్గన్ అయిన నేత్రంతో చేసిన చిన్న పొరపాటు తన జీవితం జీరో అయిపోయిందండి. కాదంటారా? మీరు మాట్లాడలేదు, ఎందుకంటే చెప్పలేము. మనం ఊరెత్తడం చాలా అఫిషియాలిటీ. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దైవ జనులమైన మనము దేవుణ్ణి ఆరాధించే టైంలో నిర్గమాకాండలు అండి 4 బలమైన వర్తమానాలు ఉంటాయండి నిర్గమాకాండలో. ఒకటి, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఇచ్చిన బలమైన వర్తమానం మోజెస్కి ఇస్తాడు. రెండవది విమోచన వర్తమానం. మూడవది చట్టము వర్తమానం. నాలుగవది ఆరాధన. ఈ 4 బలమైన ఆ ప్రసంగాలను పట్టున్న మోషే ధన్యుడైపోయాడండి. దేవుని స్తోత్రం. నిజమే, విమోచన అనగానే, నిర్గమాకాండంలో విమోచన అనగానే పరిశుద్ధ గ్రంథంలో చివరి ఆ న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వమానవాళి కొరకు చేసిన బలియాగమే విమోచన అండి. దేవుని స్తోత్రం. ఆ విమోచించబడిన మనము, ఒక దైవజనులుగా ఏర్పరచబడిన మనము, నేను అనుకుంటాను నా మటుకు నేను ఈ 2 లేకపోతే మన జీవితం కూడా జీరైపోతుందేమని చాలాసార్లు నా బాధపడిన రోజులు ఎన్నో నాకు తెలుసు. అనుకోవచ్చు ఒక మనిషి ప్రజలకు కనపడొచ్చేమో కానీ మనం కాదు కనపడవలసింది. మనలో ఉన్న మన దేవుడు ఏ రూపంలో కనపడతాడంటే క్రియారూపకంగా. దైవజనుల ద్వారా మన క్రియారూపకంగా దేవుడు మనం కనపరచాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ప్రియా కరులైన దైవజనులు చెప్పేంతటువంటి కాదు కానండి, 20 నిమిషాలు చెప్పవలసిన 3 మాటలు. ఒకటి నమ్మకము, 2 స్ఫూర్తి, 4 ప్రార్థనా ఆయుధం. ఈ 3 ఒక దైవజనునికి 3 ఆయుధాలుగా ఉంటే ఆ దైవజను కుటుంబం బిడ్డలండి ఒక తల్లిదండ్రులుగా కన్నా బిడ్డల యొక్క భవిష్యత్తు, ఒక బంగారు భవిష్యత్తులను కోరుకునే మన బిడ్డల భవిష్యత్తు, మనం బ్రతుకుండగానే మన బిడ్డల భవిష్యత్తు ఐశ్వర్యవంతులుగా దేవుడు ఇస్తాడండి. ఈ 3 ఆయుధాలు ఒక వ్యక్తి ఎవరైనా వచ్చు, ఒక వ్యక్తి 3 ఆయుధాలు కలిగి ఉంటే కన్నా బిడ్డల భవిష్యత్తు అండి మనం కోరుకున్నది కొంచెమైనా దేవుడు ఇచ్చేది మహా అద్భుతమైనదండి. దేవుని మహిమ కలుగును గాక. యేసేపు మహిమను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసేపు నీతిమంతుడు.
మరియమ్మ గారు స్త్రీలలో ధన్యురాలు అయిపోయిందండి. నిజమే, ఆ కుటుంబం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే పేరుగాంచిన ఫ్యామిలీ ఆ కుటుంబం. ఆ కుటుంబంలో వచ్చిన యేసు ప్రభుల వారి యొక్క ఆ ప్రేమ, ఆ యొక్క ఆ అమృతమైన పంచే ఆ మాట ద్వారాని, ఆయన నడిచే నడక, ఆయన చూసే దయగల చూపులు నన్ను ఎంతగానో ఆకర్షించినాయండి. దేవుని స్తోత్రం కలుగుగా. 2 అధ్యాయం 3 అధ్యాయం 4 అధ్యాయం చదువుతూ ఉంటే అక్కడ ఒక దైవజనుడు కనబడతాడు. కళ్ళారా నేను రక్షణ చూశాను. ఎవరైనా ఎంత గ్రేటెస్ట్ పాస్టర్ గారండి నేను అంటారు. కళ్ళారా రక్షణ చూశాను. అలాంటి కృపనిచ్చిన దేవాతి దేవుని పాదాల దగ్గర నేను అంటానండి, మాస్టర్, డాక్టర్, ఇంజనీర్ ఎవరైనా వచ్చండి, మనిషి మనిషే. ఒకవేళ మనం దేవాలయంలో కూర్చున్నాం, ఏదో పోయి పక్కన కూర్చున్నది పెద్దోళ్ళే కాదు కదండి. నేను అనుకున్నా, నేను కూర్చోడానికి అంత అర్హత లేదు నాయన, నేను అక్కడ ఉండాలి, ఇలాంటి పెద్దోళ్ళు ఇక్కడ ఉండాలి అని కోరుకుంటూ ఉండేవాడిని. నా జీవితంలో నేను తీసుకున్న తీర్మానాలు 3 నిజమే. ఇలాంటి తీర్మానాలు ఉంటే బాగుంటుందని తీసుకున్న నా జీవితాన్ని చెప్పులు లేని నా బ్రతుకుని దేవుడు సేవకులు చేయవలసింది చేయటం మర్చిపోయి చేయరాని వాటి కోసం పోకులు పడి దేవుడు మనకిచ్చిన ఆ యోగ్యత, దేవుడు మనకిచ్చిన పని, దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని, దేవుడు మనకి చేతులు పెట్టిన ఆ దైవ గ్రంథాన్ని ప్రక్కన పెట్టి ఈ రోజున ప్రపంచంలో కుమ్ములాట, గుద్దులాట ఎక్కడుందరా అంటే ఎక్కడుందండి? నాకు తెలియదండి. అయ్యే చెప్పాను. అపవాది అండి, వ్యక్తి అపవాది మామూలుగా మహా గొప్ప యేసు ప్రభుల వారిని ఏమన్నాడండి, ఆ గెలిపోయి కొండ దగ్గరికి వెళ్ళిపోయి అట్లా వస్తుంది కదా, ప్రశ్నించాడు. అంతటి అపవాదిగాడు బహు బలహీన నన్ను పడేయడానికి ఎన్నో మార్లు ల్యాబ్లో కూర్చుంటే కరెక్ట్గా వాల్ పోస్టర్, నా సీట్ ఎదురుగా ఉండేది వాల్ పోస్టర్ వేసేవాడు. కుమారి థియేటర్ వాల్ పోస్టర్ అని అలా వేసి ఉంచేవాడు. కరెక్ట్ కనపడేదండి. కుమారి థియేటర్ అంటే తెలియదు అవ్వలేదు. కుమారి థియేటర్ అంటేనే ప్రమాణం అనే విషయం నాకు తెలియదు. కుమారి థియేటర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు సరిగ్గా. ఆ వాల్ పోస్టర్ కుమారి హాల్, కుమారి టాకీస్ అని ఉంటూ ఉండేది. కరెక్ట్గా పొద్దున రాగానే సీట్లో కూర్చొని ప్రభువా ఈరోజు పేషెంట్లు కూడా వస్తున్నారు, వాళ్ళకి మంచి ఆరోగ్యం, నెమ్మది, మనశ్శాంతి ఇవ్వండి, దీర్ఘాయుష్ని ఇవ్వండి నాయన, బాధతో డబ్బులు ఎక్కడ వస్తున్నారు, డబ్బులు వస్తున్నారు నాయన, అందరినీ కాపాడినని ప్రార్థన కళ్ళు తిరగడం వాడు చూసి ఉండేది కనపడేది. ఒక రోజున అనుకున్నాను, ప్రభువా అయ్యా బాగా నేను అనుకున్నాను ఒక రోజున, దేవుని స్తోత్రం కలుగు కాక అనుకున్నా ఒక రోజున, ప్రభువా నేను కళ్ళు తెరిచి 3 వారాలు అటు చూడకుండా నేను ప్రార్థన చేస్తాను. 3వ వారంలో ఆ గోడన పడిపోవాలి, ఆ ఆడన లేకుండా పోవాలి. ఎవడో వాల్ పొజిషన్ ఉంటుందండి, వాళ్ళ మాట తెచ్చి పెడుతున్నాడు. దేవుని స్తోత్రం అనుకున్నానండి. నిజంగా మీరు నమ్మండి, మనం దేని అడిగి నమ్ముతామో దేవుడు దాన్ని అక్షరాలు ఇస్తారండి. బండి మీద వెళ్తున్నప్పుడు ప్రభా క్రిస్మస్ నెలంతా కూడా ప్రతిరోజు గంట ప్రార్థన మాకు ఉంటుందండి. అమ్మగారు బండి మీద వెళ్తుంటే ఒక రోజు పాము ఎదురొచ్చి అలా ఆడుతుందండి. అమ్మగారు కాళ్ళు పైకి ఎట్టారు, నమ్మ నువ్వు కాళ్ళు పైకి ఎట్టద్దు, అలాగే కూర్చో, నేను లైట్ తీస్తాను, లైట్ తీసి కూర్చుంటే అనుకున్నాం. అంటే అడిగాం, అయ్యా నీ చెత్త మీద ఒక కార్యం ఉండయ్యా, ఆ నోటితో అడిగినది ఏదైనా నా దేవుడు ఇప్పుడు నాకు వచ్చేదండి. దైవజనుడిగా దేవుని పాదాల దగ్గర నేను నేర్చుకున్నది కొంచెమే, అడిగింది కొంచెమే. నా దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఎన్నో. కైకలూరులో మన టాపెస్ట్ లీడర్ గోల్డ్ రాంబాబు గారు, గోల్డ్ వ్యాపారం చేస్తున్న రాంబాబు గారు, మీకు తెలుసు బాగా అందరికి. రాంబాబు గారు రాంబాబు గారు తెలియదండి. నా కొడుక్కి పెళ్ళయి 7 సంవత్సరాలు కాలం అయిపోయింది, పిల్ల పుడతలేదయ్యా, ఏంటో మరి మీ దేవుడు అంటున్నావు కదా.
నేను ఎక్కడైనా చూస్తాను వాల్ పోస్టర్లో మీ దేవుడు కనపడడు. ఎవరెవరో గడ్డలు వేసుకుని షూట్ వేసుకుని బైబిల్ వేసుకుని కనపడతారు. వాళ్ళు కనపడితే మీ దేవుడు కనపడేంటి అని అడిగాడు నన్ను. నేను అన్నాను, అయ్యా హీరో ఎవరో చిరంజీవి హీరో, ఎన్టీఆర్ హీరోలు నాకు తెలుసండి, హీరోలు ఉన్నారు. ఆ హీరోలు కనపడితే ఆ సినిమా ఆ పిక్చరు సక్సెస్ అవుతుంది. నేను ఆయన చెప్పిన సమాధానం అండి. ఆ హీరో ఎవరో కనపడితేనే, హీరోయిన్ కనపడితేనే ఆ పిక్చర్ సక్సెస్ అవుతుంది, 90 days ఆడుతుందండి. అలాగే ఒక సభ సక్సెస్ కావాలంటే ఈ ఫ్లేమ్ కావాలి, ఈ డయాగ్రామ్ కావాలి. దాన్ని చూసి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారండి, వాళ్ళ కోసం అది వేస్తారులే అన్నాను నేను. అప్పుడు అనుకున్న ఫోటోలు పేపర్లు, ఈ పాడు నల్ల ముఖం, ఈ ముఖం ఎందుకు, ఆయన ముఖం కనపడితే చాలు కదా. అప్పుడు అనుకున్నా పేరుంటే చాలు. బాదరయ్య గారు అనే బండి మీద భాస్కర్ గౌడని ఉండేది ఫస్ట్లో, బండి అనే చేతకు ఉండేది. ఎవరైనా అనుకునేవాడిని, అవునా అనుకున్నాను. భాస్కర్ బాగుంది, గౌడేంటిది అనుకున్నా. ప్రభు అన్నయ్య మరి పెద్దవాడు, నేను ఎప్పుడు చూసినా వాటర్ క్యాన్ దగ్గర కనబడుతూ ఉండేవాడు. అయితే అనుకున్నా ప్రభు మంచి దైవజనం. రాను బండి లేదు, ఆ గౌడు పోయింది, అన్నీ వెళ్ళిపోయింది. అయితే అలా జరిగిందండి అనుకుంటాం. చౌదరి ఐఎమ్ ద జీరో, మై జీసస్ హీరో. ఆయన చేతిలో ఉన్న మన బ్రతుకులు బంగారు పంటగా మార్చబడాలి ఏంటంటే చాలా విషయాలు నేను ఇప్పుడు చెప్పలేను. అయ్యా గురు కూడా చెప్పిన, నేను చెప్పను కూడా. దేవుని స్తోత్రం. నాకు పంచివాడిని ఇచ్చిన సమయం ముందలే ముగించడం నాకు ఇష్టం. బంగారు పుట్టిన రామగారు మరి మనోజ్ గారు ఆడంటాడు, రాజుగారు వ్యాపారం బాగుందా, వ్యాపారం టాప్ అయ్యాను. అట్ట కాదండి, ఆడుకు మీద అడుగు తొక్కున పైకి వెళ్ళిపోవాలండి మనం అంటున్నాడు. పైకి మీద అడిగిపోతాము, అలా కాదు, కింద ఉంటేనే మనం వేసే లేపుతాడు పైకి. అంతే, నేను కిందే ఉంటాను. నా దేవుడు అట్లా ప్రార్థన చేసాము. చక్కటి నేను దేవుని చేతిలో ఉన్నానని నమ్మకం లేకపోతే, సుబుద్ధి స్థిరమైన బుద్ధి లేకపోతే, ప్రార్థన ఇది లేకపోతే, ఎంత టాపెస్ట్ నాయకుడైనా ఒక రోజున జీరోకి వెళ్ళే పరిస్థితి. ప్రియ పెద్దలైన గనులైన దైవజనులైన మాట్లాడింది నేనేమో కానీ ఆలోచించి చెప్పింది దేవుడే. చాలా ప్రార్థన చేస్తున్నాను.